అన్న మళ్ళీ మా మున్నూరు కాపు పరువు తీస్తాడన్న అన్నీ అనుకున్నా ఎప్పుడో మీ మున్నూరు కాపులే వాని చెప్పులతో దాన్నే రోజు వస్తుందని నిజంగా మీ పరువు తీస్తాడు వాడు చిచ్చి 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 కొన్ని మన మన ఇళ్ళల్లో అంటాం ఇంట్లో చెడబుట్టినవరా నువ్వు అని అంటారు, లేకపోతే నా కడుపులో చెడబుట్టినవరా అని అంటారు. గట్లనే ఈ చింతపండు నవీను నిజంగా మున్నూరు కాపులలో చెడబుట్టిండే. మున్నూరు కాపులను దేశవ్యాప్తంగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క తీరుగా పిలుస్తారు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో బలిజలను కూడా కాపులను కిందికి అంటారు, ఇక్కడ మున్నూరు కాపులు అంటారు. అట్లా అటు మహారాష్ట్ర పోతే మున్షి కాపులు అంటారు. మున్షి కాపులలో ఎంత మహాత్ముడు పుట్టింది తెలుసా? జ్యోతిరావు పూలే. ఈ భారతదేశానికి నిజమైన అసలైన మహాత్మ. మనం మహాత్మా గాంధీని మహాత్మా అంటాం, కానీ జ్యోతిరావు పూలే గారు మహాత్మ. ఎందుకంటే ఎస్సీ బీసీ ఎస్టీలకు చరిత్ర ఉన్నదని వెలికి తీసిన మొట్టమొదటి వ్యక్తి జ్యోతిరావు పూలే. అగో అలాంటి కాపు కులస్తుల్లో ఇలాంటి చీడ పురుగు పుట్టింది చింతపండు. పెరియర్ రామస్వామి కూడా బలిజ శెట్టి, అంటే ఆయన కూడా కాపుల కిందికే వస్తాడు. పెరియర్ రామస్వామి ఎంత గొప్పోడు, కులమత అసమానతల మీద పోరాడినోడు, భారతదేశానికి స్వతంత్రం కావాలని పోరాడినోడు, ఏకంగా దక్షిణాది ప్రాంతం అంతా కలిసి ఒక దేశంగా ఏర్పడాలని పోరాడినోడు. అంత మంచి గొప్ప గొప్ప ఆలోచనలు ఉన్న కాపు కులంలో కులపిచ్చిని పెంచి పోషిస్తున్న చింతపండుకు సిగ్గు లేకపోయా. సిగ్గు లేదా అని చింతగింజ అంటే నాకెందుకు నలిపే ఉండే అంత అన్నదట. గట్టే భగవాన్ భీమరి ఆడు నిజంగా మీ కులంలో చెడబుట్టిండేవాడు. చిచ్చి 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 పరువు దిత్తాను మీ పరువు. జర పాత చెప్పులు ఏమన్నా ఉంటే తీసుకపోయి సత్కరించరాదుర్రి, వెట్టిగానే ఉంటాను.